హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి విజయం సాధించడం పట్ల తపస్సు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక చౌక సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో టపాసులు పేల్చి మిఠాయిలు తినిపించుకుని ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఇదే విధమైన పంథాను కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఏవిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అలుపెరగిన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బలపరిచినటువంటి ఏవిఎన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతోని అక్కడ ఉన్న ఉపాధ్యాయులు గెలిపించడం జరిగింది. మరి ఈ గెలుపును తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సగటు ఉపాధ్యాయుని యొక్క విజయంగా భావిస్తూ ఉంది. రాబో రోజుల్లో మరి ఇదే పంతాన్ని కొనసాగించి మరి ఉపాధ్యాయులందరికీ కూడా అనేక సమస్యలు ఉన్నవి. ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మరి ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాము. రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ నియోజకవర్గ